ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అనేది నాట్ గేట్ని మనం వెరిలాగ్లో రకరకాలుగా రాయడం అనమాట. సో వెరిలాగ్లో మనం ఏదైనా డేటాని ఏదైనా 4 డిఫరెంట్ టైప్స్గా మనం వెరిలాగ్ కోడ్ని రాయొచ్చు అనమాట. ఒకటి సర్క్యూట్ లెవెల్, సెకండ్ది గేట్ లెవెల్, థర్డ్ది డేటా ఫ్లో, ఫోర్త్ వన్ అనేది బిహేవియరల్ అనమాట. సో ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ సర్క్యూట్ లెవెల్ ఏమంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక ఎక్విప్మెంట్ ఏదో కొత్త ఎలిమెంట్ లైక్ ఇప్పుడు నాట్ గేట్ అనేది ఒక గేట్, అలాంటిది ఏదైనా ఒక గ్రేట్ కానీ ఏదైనా క్రియేట్ చేయడానికి మనం సర్క్యూట్ లెవెల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో కొత్తది ఇన్వెస్ట్ చేయడానికి మనం సర్క్యూట్ లెవెల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సర్క్యూట్ లెవెల్లో మనం సిఎంఎస్ని ఎన్ఎంఎస్ని మాత్రమే యూజ్ చేస్తాం, ఆ టైప్ మాత్రం రాస్తాం అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది సిఎంఎస్ అండ్ అదే నాట్ గేట్ యొక్క సిఎంఎస్ సర్క్యూట్ అనమాట. సో ఇన్పుట్ అనేది ఏ, అవుట్పుట్ అనేది ఏ బార్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక పిఎంఎస్ ఒక ఎన్ఎంఎస్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ పిఎంఎస్ ఎన్ఎంఎస్ ఉంది, ఇది ఇన్పుట్, ఇదేమో అవుట్పుట్ అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏదైనా కోడ్ రాసాము, ఫస్ట్ అలాగా మాడ్యూల్ ఇన్స్టెన్స్ నేము, ఇన్పుట్, అవుట్పుట్. నాట్ గేట్కి మనకి అయితే ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఉంటుంది, వేస్తే ఏ బార్ వస్తుంది అనమాట. సో ఇది నాట్ గేట్ యొక్క ఇదనమాట. సో ఇన్పుట్, అవుట్పుట్. ఇక్కడ వైర్, విడిడి అండ్ విఎస్ఎస్ ఎందుకు తీసుకున్నామంటే మనకి డైరెక్ట్గా ఓన్లీ 2 కనెక్షన్స్ మాత్రం ఉంటాయి నాట్ గేట్కి. ఈ ఎక్స్ట్రా కనెక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దాన్ని వైర్ కింద మనం తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఎక్స్ట్రా కనెక్షన్ ఇది విడిడి ఒకటి ఉంది, విఎస్ఎస్ ఒకటి ఉంది. సో ఈ వీటిని ఎక్స్ట్రా కనెక్షన్ కాబట్టి దీని వైర్ కింద మనకి తీసుకుంటాం అనమాట. ఫస్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనం పిఎంఎస్ రాసుకున్నట్టయితే ఫస్ట్ పిఎంఎస్ అని రాసి దాని ఇన్స్టెన్స్ నేము, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పిఎంఎస్ దాని ఇన్స్టెన్స్ నేము. నెక్స్ట్ మనకు ఏదైనా సర్క్యూట్ని ఎలా ఇందులో ఉన్న పోర్ట్స్ ఎలా రాయాలంటే ఫస్ట్ డ్రైన్, అది నెక్స్ట్ సోర్సు, ఆ తర్వాత గేటు, ఈ విధంగా మాత్రమే మనం రాయాలి. ఏ పిఎంఎస్ ఎన్ఎంఎస్ దేనికైనా మనం కొత్తది ఏదైనా రాసుకున్నప్పుడు ఈ ఆర్డర్ మాత్రం మిస్ అవ్వకూడదు అనమాట. ఇది మిస్ అయితే అవుట్పుట్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీని ఫస్ట్ పిఎంఎస్లో ఫస్ట్ డ్రైన్ అయితే అవుట్ ఉంది, సో అవుట్ని మనం ఇక్కడ రాసాం అనమాట. నెక్స్ట్ సోర్స్ ఎయిట్ ఉంది విడిడి, సో విడిని. నెక్స్ట్ గేట్ అంటే ఇన్ అనమాట. సో ఈ విధంగా పిఎంఎస్ని ఇలా డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్ఎంఎస్కి ఎన్ఎంఎస్ ఇన్స్టెన్స్ నేమో సేమ్, అవుట్, విఎస్ఎస్, ఇన్. సో ఈ విధంగా మన సర్క్యూట్ లెవెల్ అనేది రాయొచ్చు అనమాట. ఇదే విధంగా మన నాండ్, నార్ దేనికైనా మనం సిఎంఎస్ ద్వారా యూజ్ చేసి రాయొచ్చు అనమాట. సో దానికి ఎక్స్ట్రా ఏవైతే మన కనెక్షన్స్ ఉన్నాయో అవన్నీ వైర్ కింద తీసుకొని అవన్నీ యాడ్ చేసి అనమాట. నెక్స్ట్ దాంట్లో మనం నాండ్ గురించి దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు గేట్ లెవెల్ అనమాట. సో గేట్ లెవెల్ ఏంటంటే మనకి ఏ గేట్స్ ఉన్నాయో వాటి గేట్ని డిక్లేర్ చేస్తాం అనమాట. ఇప్పుడు నార్మల్గా మనకి అండ్, ఆర్, నాట్, నాండ్ ఇవన్నీ గేట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వీటిని మాత్రం డైరెక్ట్గా ఆ నేమ్స్ మాత్రమే డిక్లేర్ చేస్తాం అనమాట. ఇక్కడ గేట్ లెవెల్ కాబట్టి ఇక్కడ మనం ఏది చూసినా నాట్ గేట్ యూజ్ చేస్తాం. సో నాట్ అనేది కీవర్డ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా డిక్లేర్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఇప్పుడులాగా మాడ్యూల్ ఇన్స్టెన్స్ నేము, ఇన్పుట్, అవుట్పుట్ ఇందులో డిక్లేర్ చేస్తాము. నెక్స్ట్ నాట్ అని రాస్తాము. చెప్పాక గేట్ లెవెల్లో నాట్ అనేది కంపల్సరీ, అదే ఏదైతే గేట్ యూజ్ చేస్తామో ఆ గేట్ యొక్క నేమ్ కంపల్సరీ యూజ్ చేసి గేట్ అవుట్పుట్ ఇన్పుట్ ఇది ఈ విధంగా రాస్తే మనకు అవుట్పుట్ అనేది ఏ బార్ అని వస్తుంది. సో ఈ విధంగా మనం గేట్ లెవెల్లో రాయొచ్చు అనమాట. నెక్స్ట్ డేటా ఫ్లో లెవెల్ రాసినప్పుడు డేటా ఫ్లో లెవెల్లో అసైన్ అండ్ కీవర్డ్ మస్ట్ యూజ్ చేస్తాం అనమాట. అసైన్ అండ్ కీవర్డ్ అనేది డేటా ఫ్లో కంపల్సరీ ఉంటుంది అనమాట. ఫస్ట్ దీన్ని డైరెక్ట్గా సేమ్ మాడ్యూల్లో ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ డిక్లేర్ చేస్తున్న మాడ్యూల్లో. సో అసైన్ వై ఈక్వల్ టు అంటే ఏ బార్ అనమాట, వై ఈక్వల్ టు ఏ బార్. సో అవుట్పుట్ని మనం ఇన్పుట్కి నాట్ గేట్ ఆపరేటర్, నాట్ గేట్ సింబల్ దాన్ని తీసుకొని ఇన్పుట్కి డిక్లేర్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా డేటా ఫ్లో అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ బిహేవియరల్లో ఇక్కడ మనం ఇనిషియల్ కానీ ఆల్వేస్ కానీ యూజ్ చేస్తాము. సో ఇక్కడ రెగ్ అనేది మస్ట్ అండ్ యూజ్. రెగ్ ఒకవేళ డిక్లేర్ చేయకపోవడం అంటే అవుట్పుట్ అనేది ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకు చూస్తుంటే వెరిలాగ్ అనేది డిఫాల్ట్గా అవుట్పుట్ అనేది వైర్ అనమాట. సో ఇక్కడ మనం ఒకవేళ ఇన్పుట్స్ అనేవి చేంజ్ చేసినా అవుట్పుట్ అనేది చేంజ్ ఎందుకంటే ఇనిషియల్ ఆల్వేస్ బ్యాక్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఇన్పుట్ అనేది చేంజ్ చేస్తే అవుట్పుట్ అనేది రిపీటెడ్గా స్టోర్ చేస్తుంది. సో మనం ఇక్కడ రెగ్ యూజ్ చేయలేకపోతే అది డిఫాల్ట్గా వైర్ కనెక్షన్ కింద ఉంటుంది. సో వైర్ అనేది ఎటువంటి వాల్యూని స్టోర్ చేయలేదు. సో అందువల్ల మనం అవుట్పుట్ రెగ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట.
సో ఇక్కడ y ఈక్వల్ టు నాట్ గేట్ యొక్క సింబల్ ఆఫ్ ఏ. సో ఈ విధంగా మనం నాట్ గేట్ని 4 రకాలుగా రాయొచ్చు అనమాట. గేట్ లెవెల్, డేటా ఫ్లో, గేట్ బిహేవియరల్ అండ్ సర్క్యూట్ లెవెల్. సో ఈ విధంగా మనం నాట్ గేట్ని రాయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.